హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ itsmyrajadhani. సండే రాగానే అందరికీ ఏమనిపిస్తుంది అంటే హాలిడే మూడ్లోకి వెళ్ళిపోతారు కదా. కొంతమందికి ఏమో మంచి మంచి వంటలు చేసుకొని తినాలనిపిస్తుంది, కొంతమంది రిలాక్స్గా ఉండాలనిపిస్తుంది, కొంతమందికి ఏమో బయటికి వెళ్ళి ఏమైనా పనులు చేసుకుందాం అనిపిస్తుంది, కొంతమంది బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటారు. సో నేనైతే సండే వస్తే మంచిగా ఏదైనా స్పెషల్ చేసుకొని తిని బయటికి వెళ్దాం అనుకుంటాను. ఇంకా సండే యాక్చువల్గా ఎండాకాలంలో అయితే మేము తొందరగా లేచి ఫ్రెష్ అప్ అయ్యి వంటలు చేసుకుంటాను అనమాట. నేను మంచిగా వంటలు చేసుకొని బయటికి తీసుకెళ్ళి పిక్నిక్కి వెళ్ళేసి, ఇక్కడ లేక్స్ ఉంటాయి, చాలా వ్యూస్ ఉంటాయని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళేసి మనం బాగా లేక్లో బీచ్లో ఎంజాయ్ చేసి తర్వాత మంచిగా కూర్చొని తినేసి ఆడుకొని వస్తాము. సో ఈరోజు సండే అనగానే ఏదో ఒకటి స్పెషల్ చేసుకుందామా అని అనిపించింది నాకు. సో బగారా రైస్ కీమా కర్రీ చేసుకుందామా అనుకున్నాను. సో బగారా రైస్ని లైక్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి అంటే స్పైసెస్ ఎలా తయారు చేసుకోవాలి, మసాలాని ఎలా తయారు చేసుకోవాలి అక్కడ నుంచి నేను మీకు చూపిస్తాను. సో బగారా రైస్ చేసుకోవడానికి మసాలాలు ఏమేమి కావాలో ఒకసారి చూద్దామా. మీరు చాలా రకాలుగా బగారా రైస్ చేసుకుంటారు, బట్ ఈ స్టైల్లో ఒకసారి చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. సో మనం మసాలా ప్రిపరేషన్లోకి వెళ్తే, సో మనము ఏమేమి కావాలో ఒకసారి చూద్దాము. లైక్ ఒక దాల్చిన చెక్క ఇలా పెద్దది ఒక సినమిన్ ఉంటుంది కదా, అది హాఫ్ తీసుకోండి. నేను ఇలా ఇట్లా తుంచుకున్నాను, పెద్ద రోల్ వేయకోకుండా ఇట్లా కొంచెం తుంచుకొని పెట్టుకోండి. లైక్ జాజికాయ ఉంటుంది కదా, ఈ జాజికాయ వల్ల బగారా రైస్కి చాలా టేస్ట్ వస్తుంది, బట్ ఇంత వేయకూడదు, కొంచెం వేసుకోవాలి. నేను మీకు చూపించడం కోసం ఇది పెట్టుకున్నాను. సో నేను ఈ జాజికాయని కొంచెం పగలగొట్టుకొని లైక్ 1/4 వేస్తున్నాను, ఇంత వేసుకోవాలి. 2 వచ్చేసి నల్ల యాలకులు, బ్లాక్ కార్డమం 2 వేసుకోవాలి. 2 అనాస పువ్వు, స్టార్ యాన్స్ అంటారు కదా, ఇవి 2 వేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు 2 వేసుకోవాలి. సో మిరియాలు ఒక 6 చిన్నగా, అంటే కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే ఎండుమిరపకాయలు ఈ మిరియాలు 2 వేసుకుంటే ఎక్కువ కారం ఉంటుంది కాబట్టి ఇవి 2 6 తీసుకున్నాను. తర్వాత ఒక 12 యాలకులు తీసుకున్నాను, ఒక 10 లవంగాలు తీసుకున్నాను. ఇది వచ్చేసి జాపత్రి అంటారనమాట, ఈ జాపత్రి ఒకటి తీసుకున్నాను, చూడండి ఇది జాపత్రి. ఇంకా ఈ బే లీవ్స్ వచ్చేసి ఒక 2 తీసుకున్నాను, ఇవి చిన్న చిన్న ముక్కలు వేసాను. తర్వాత ఈ ధనియాల పౌడర్ 2 స్పూన్లు ధనియాల పౌడర్ తీసుకున్నాను. తర్వాత 1 స్పూన్ సోంపు తీసుకున్నాను, ఫినల్ సీడ్స్ అంటారు కదా, అవి తీసుకున్నాను. 1 స్పూన్ వచ్చేసి జీలకర్ర తీసుకున్నాను. ఇవన్నిటిని డ్రై రోస్ట్ చేసుకొని మసాలా చేసుకుందాం. మనం కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి, ఎక్కువ రోస్ట్ చేసుకోకండి, కొంచెం మీకు అరోమా వస్తుంది. ఇలా చేతితో టచ్ చేస్తే కొంచెం వేడిగా ఉండాలన్నమాట, వామ్గా. ఇది కొంచెం రోస్ట్ చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది, అందుకనేసి రోస్ట్ చేసుకుంటాము. ఇలా వేగితే చాలు. తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీకి వేసుకుందాము. సో మనం ఇలా మిక్సీకి వేసుకోవాలి పౌడర్. ఈ మసాలా మనం ఎలా చేసుకోవాలో చూసాం కదా, ఈ మసాలా చేసుకున్న తర్వాత బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ బగారా రైస్ చేసుకోవడానికి ఏమేమి కావాలంటే మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనం స్పైసెస్ అన్నీ దాంట్లో వేసాం కాబట్టి ఇక్కడ మనం లైట్గా తీసుకుందాము. 2 బిర్యానీ ఆకులు తీసుకుందాము, కొంచెం దాల్చిన చెక్క తీసుకుందాము, 2 లవంగాలు, 2 ఇలాచీ తీసుకుందాము, ఇంకా కరివేపాకు. దీన్ని వచ్చేసి రాతిపూత, బిర్యానీ పూల్ అని అంటారు. సో దీన్ని సాజీరా వేద్దాము, కరివేపాకు ఇవన్నీ వేసేద్దాము. తర్వాత ఆనియన్, పచ్చిమిరపకాయలు వేద్దాము. మనకి ఇంకా మెయిన్ బగారా రైస్కి పుదీనా, కొత్తిమీర తప్పకుండా ఉండాలండి. పుదీనా కొంచెం గుప్పెడంత వేయండి, పుదీనా ఎక్కువ వేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొత్తిమీర కూడా ఎక్కువ వేయండి, ఒక గుప్పెడు వేయండి, చాలా బాగుంటుంది. సో మనం ఈ బగారా రైస్కి నేను 5 కప్పుల బగారా రైస్ నానబెట్టి పెట్టుకున్నాను. ఈ 5 కప్పుల బగారా రైస్కి నేను ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను. స్టవ్ మీద ఒక బాండీ పెట్టి, లైక్ నేను ఇక్కడ స్టీల్ బౌల్ తీసుకున్నాను కదా, మీ దగ్గర స్టీల్, సిల్వర్ ఏది ఉంటే అది తీసుకోండి. మెయిన్ స్టీల్వే యూజ్ చేయడానికి ట్రై చేయండి. తీసుకొని ఒక కప్పు ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ వేస్తున్నాను నేను ఇక్కడ. ఈ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ వేద్దాము. తర్వాత ఈ బటర్ కొంచెం వేడి అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఈ బటర్ వేయడం వల్ల బగారా రైస్ మంచి టేస్ట్ వస్తుంది.
అండ్ పొడి పొడిగా కూడా ఉంటుంది. సో ఆ బటర్ వేడి అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేద్దాము. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కాక మనం తీసుకున్న ఇవన్నీ వేసుకోవాలన్నమాట. ఇందాక మీకు స్పైసెస్ చూపించాను కదా, ఇవన్నీ ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసుకోవాలి. యాక్చువల్గా మా సైడ్ బగారా రైస్లోకి ఇది వేయరు, ఈ బిర్యానీ పూల్ అని ఉంటుంది కదా, ఇది వేయరు. నాకు నా ఫ్రెండ్ నేర్పించింది. దీనివల్ల చాలా టేస్ట్ వస్తుంది అనమాట. బగారా రైస్ కానీ బిర్యానీ కానీ మీరు చేసుకునేటప్పుడు ఇది వేయండి, చాలా టేస్ట్ వస్తుంది. సో నేను ఇందాక కూడా వేస్తుంటే మా తమ్ముడు అన్నాడు, ఎందుకు అక్క ఇదేం వేయరు కదా అని అన్నాడు. లేదురా చాలా టేస్ట్ ఉంటుంది, నాకు సంగీత చేసినప్పుడు చూసాను నేను, దీనివల్లనే చాలా టేస్ట్ వస్తుంది. సాజీరా అండ్ ఈ బిర్యానీ పూలు ఇవి వేస్తే చాలా టేస్ట్ వస్తుంది అని చెప్పాను. ఇది వచ్చేసి నా బిర్యానీ రైస్కి బగారా రైస్కి సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట. అది కొంచెం వేగిన తర్వాత ఈ ఆనియన్ ఉంది కదా, ఆనియన్ పచ్చిమిరపకాయలు వేస్తాను. ఒక టిప్, ఇవి తొందరగా వేగాలంటే ఆనియన్స్ మనం ఒక చిటికెడు సాల్ట్ వేయాలన్నమాట. దీంట్లో సాల్ట్ వేసాక కొంచెం మంచిగా రెడ్గా వేయించుకుందాం. ఈ ఆనియన్స్ రెడ్గా వేగితేనే బగారా రైస్కి మంచి కలర్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బగారా రైస్ అంటే ఎంతమందికి ఇష్టం అండి? ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకైతే బగారా రైస్ అంటే చాలా ఇష్టము. దాంతో నేను కొంచెం కనెక్ట్ అయిపోయినాను అనమాట. పెళ్ళిళ్ళల్లో బగారా రైస్ చేస్తారు కదా, నాకు చాలా ఇష్టము, బాగా నచ్చుతుంది. పెళ్ళిళ్ళలో ఎస్పెషల్లీ ముస్లిమ్స్ మ్యారేజెస్లో బగారా రైస్ విత్ దాల్చా అండ్ భాజీ అంటే గోంగూర పచ్చడి చేస్తారు కదా, గోంగూర చట్నీ చాలా బాగుంటుంది. దాంట్లో బోటి వేసి చేస్తారు. ఇక్కడ బోటి దొరికితే నేను తెచ్చుకొని చేసుకునేదాన్ని. నాకు గోంగూర విత్ బోటి అంటే చాలా ఇష్టము. ఇక్కడ దొరకదనమాట బోటి, దట్ ఇక్కడ గోంగూర కూడా దొరకదండి. నేను దొరికినప్పుడు తెచ్చి ఇంకా స్టోర్ చేసుకుంటాను అనమాట ఫ్రీజర్లో. ఎన్ని కట్టలు అక్కడ నాకు ఎన్ని కట్టలు కనిపిస్తే ఆ కట్టలన్నీ ఎత్తుకొచ్చుకొని నేను ఫ్రోజన్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. సో మీలో ఎవరెవరికి ముస్లిమ్స్ బగారా రైస్ అంటే ఇష్టమో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఆనియన్స్ కొంచెం వేగాక సో ఒక టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా వేగనిద్దాము. అన్నీ మెత్తగా మిక్సీకి వేసుకున్న తర్వాత మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత మసాలా తీసుకుందాము. తీసుకొని కొంచెం ఈ ఆయిల్లో కొంచెం మసాలాని వేగనిద్దాము. వేగాక మనం పుదీనా కొత్తిమీర తీసుకున్నాం కదా, దాన్ని వేసుకుందాం. పుదీనాని వేసుకుందాం. ఇప్పుడు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకుందాము. లాస్ట్లో కొంచెం గార్నిష్ చేసుకోవడానికి కొంచెం పుదీనా కొత్తిమీర ఉంచుకుందాము. దీన్ని కొంచెం వేగనిద్దాం. వేగాక ఇప్పుడు నేను 5 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కదా, నానబెట్టుకున్నాను కదా, దానికి 10 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్ని బాగా బాయిల్ అవ్వనిద్దాము. సో ఇప్పుడు మనము సాల్ట్ వేసుకుందాము. ఎంత కావాలో అంత సరిపడినంత సాల్ట్ వేసుకుందాము. సో బగారా రైస్ కొంచెం సాల్ట్గా అంటే కరెక్ట్ సాల్ట్ వేసుకోవాలి నార్మల్ రైస్ కన్నా కూడా. సో లైక్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అంత సాల్ట్ వేసుకోండి. నేనైతే కొంచెం తక్కువే వేసుకుంటాను. చూడండి, నీళ్ళు ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత ఇలా ఉడికేటప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న ఈ రైస్ ఉన్నాయి కదా, సో ఈ రైస్ని బాగా వాటర్ అంతా తీసేసి డ్రైన్ అవుట్ చేసి వాటర్లోకి వేసుకోవాలి. ఈ వాటర్ బాగా ఉడికినాయి కాబట్టి ఇంకా బగారా రైస్ ఉడకడానికి ఎక్కువ టైం తీసుకోదన్నమాట. సో తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనము ఒక 1/2 చెక్క నిమ్మరసంని పిండుకుందాము. దీనివల్ల మంచిగా పలుకులుగా వస్తుంది, పొడి పొడిగా అన్నం ఉంటుంది, చాలా బాగుంటుంది. రైస్ని ఎక్కువసార్లు మనం కదపకూడదు, కదిపితే విరిగిపోతుంది. సో చూడండి, మంచిగా పలుకులుగా వచ్చింది కదా. సో ఇప్పుడు మనము ఈ కొత్తిమీర అండ్ పుదీనాతో గార్నిష్ చేసుకుందాము. గార్నిష్ చేసి కొంచెం మూత పెట్టేసి సిమ్లో పెడదాం. ఒక లైక్ 3 to 5 minutes పెడదాం సిమ్లో. 5 minutes తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చూడండి, అన్నం మంచిగా పలుకులుగా వచ్చింది కదా. సో దీన్ని ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. మన బగారా రైస్ రెడీ అయిపోయింది.